ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో సమస్యలు పేరుకుపోతున్నాయి. అనేక రకాల ఇబ్బందులతో అటు రైతాంగం ఇటు సామాన్య జనం కూడా విలవిల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో సమస్యలు పరిష్కరించడానికి కనీసం ప్రజల గోడు వినడానికి ఆ నియోజకవర్గ ప్రతినిధిగా ఉన్న పవన్ కళ్యాణ్ అందుబాటులో ఉండడం లేదు. ఆయన తరపున ఇన్ఛార్జిగా పెట్టిన మర్రెడ్డి శ్రీనివాస్ అనే నాయకుడు కూడా అంటీ ముట్టనట్టుగా సాగుతున్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురం జనం అనేక రకాల సమస్యలతో రోడ్డెక్కేస్తున్నారు. ఏకంగా విద్యుత్ కోతల సమస్యతో విలవిల్లాడుతున్న పిఠాపురం వాసులు రోడ్డెక్కి ఆందోళనకు పూనుకున్నారు. సబ్స్టేషన్ ముట్టడిస్తున్నారు. ఒకవైపేమో వాతావరణం వేసవి తీవ్రతను తలపిస్తోంది. అడపాదడప వర్షాలు పడుతున్నా అది ఏమాత్రం కొరకాకుండా ఉంది. వర్షం తగ్గిన వెంటనే మళ్ళీ ఉక్కపోతతో జనం విలవిల్లాడాల్సి వస్తుంది. ఈ తరుణంలో కరెంటు కోతల కారణంగా మరిన్ని చిక్కులు ఎదుర్కొంటున్న జనం రోడ్డెక్కి ధర్నాకి పూనుకున్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోల్లో జనసేన పార్టీ బలంగా ఉన్న గ్రామంలో రోడ్డెక్కి ఆందోళనకు పూనుకున్నారంటే పవన్ కళ్యాణ్కి ఈ విషయం అర్థం కావాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అక్కడ అద్దెకు తీసుకున్నానని చెప్పిన ఇల్లు కూడా చేబ్రోల్లోనే ఉంది. ఆయన నివాసం ఉండాల్సిన గ్రామంలోనే జనం కరెంటు కోతలకు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. దీంతోపాటుగా ఇప్పుడు ఏలేరు గండ్లు పూడ్చివేత లేదనేటువంటి కారణంతో రైతాంగం అల్లాడిపోతున్నారు. గత ఏడాది ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో వచ్చిన వరదల కారణంగా 240 చోట్ల ఏలేరు కాలువకి గండ్లు పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ ఏలేరు నీటిని వదిలే పరిస్థితి వస్తే ఆ గండ్ల కారణంగా మొత్తం జలాలన్నీ వృధాగా పోతున్న పరిస్థితి ఉంది. దీంతో శివారు భూములకి సాగునీరు అందక వరి నారుమళ్ళు కూడా ఎండిపోతున్న దుస్థితిలో పిఠాపురం వాసులు ఇబ్బంది పడుతున్నారు. దాంతో తమకు గోదావరి నీళ్లు పీబీసీ కెనాల్ ద్వారా వస్తుంటే ఎంతో కొంత మేరకు సరిపెట్టుకుంటున్నప్పటికీ ఏలేరు ద్వారా మాత్రమే నీరు రావాల్సిన ఆయకట్టు రైతాంగం మాత్రం తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆ గండ్లు పోడ్చకుండా ఈ సమస్య పరిష్కారం కాదు, ఈ గండ్లు పూడ్చివేతకు పవన్ కళ్యాణ్ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదు అనే మాట రైతుల నుంచి వినిపిస్తోంది. అటు సామాన్య జనం కరెంటు కోతల కారణంగా ఆందోళనకు పూనుకుంటే ఇటు రైతులు ఏలేరు గండ్లు పోడ్చండి అంటూ నిరసనలకు దిగే పరిస్థితి వచ్చేస్తుంది. ఇలా సమస్యలన్నీ పేరుకుపోతుంటే పిఠాపురం మోడల్ నియోజకవర్గంగా మారుస్తామని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాదులో తన సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తరపున అడపాదడప రాఖీ పేరుతో ఒక 10 పట్టు చీరలు పంచడం, లేదంటే అనాథ పిల్లల పేరుతో పవన్ కళ్యాణ్ వేతనాన్ని జనానికి పంచడం, ఈ ప్రయత్నాల ద్వారా ప్రచారం మాత్రం జనసేన విస్తృతంగా చేసుకుంటుంది. వాస్తవానికి అలాంటి కార్యక్రమాలన్నీ సాధారణ స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తూ ఉంటాయి. జనానికి ఎంతో కొంత మేర సాయం చేయడానికి ఎమ్మెల్యేలు ఉప ముఖ్యమంత్రులే కావాల్సిన పని లేదు. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా అంతకు మించిన సేవా కార్యక్రమాలు కూడా చేయొచ్చని చాలామందే నిరూపిస్తున్నారు. కానీ అక్కడ ఓట్లతో జనం ఎంతో అభిమానంతో గెలిపించినటువంటి నాయకుడు సమస్యల గురించి శ్రద్ధ పెట్టకుండా ఏదో ప్రచారంతో చీరలు పంచాం, పైసలు ఇచ్చాం, ఇట్లాంటి దాంతో సరిపెట్టుకుందామంటే పిఠాపురం వాసులు తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నారు. తాము నమ్ముకున్న నాయకుడు తమకు ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేటువంటి అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. తమ సమస్యలు ఇప్పటికైనా పట్టించుకోవాలని కోరుతున్నారు. సమస్యల పరిష్కారానికి గతంలో ఇచ్చిన హామీలు అమలు పరచాలని ఆశిస్తున్నారు. మరి దీన్ని ఏమైనా పవన్ కళ్యాణ్ పట్టించుకుంటారా? తన సొంత నియోజకవర్గం పిఠాపురం వాసుల గోడైనా పరిష్కరించే ప్రయత్నానికి పూనుకుంటారా? ఇదే అత్యంత కీలకమైనటువంటి అంశం. భవిష్యత్తులో ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కూడా నిర్దేశించబోయేటువంటి అంశం.